హాయ్ అండి. కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి బర్ఫీ చేసుకుందాం. ఎలా చేసుకుందాం అంటే ఫస్ట్ పసప్పాను కాలేసాక ఇదిగో ఈ గ్లాస్తో 2 గ్లాసులు కొబ్బరి కూర ఫస్ట్ వేయించేసుకోవాలి మనం. ఇదిగో ఫస్ట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. రోస్ట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ ఒక 3 యాలకులు తీసుకున్నాను. దీంట్లో వేయించేసుకుందాం. ఇదిగో వేయించేసుకుందాం. నెయ్యి వేసి జీడిపప్పులు అవి వేయించుకొని ఈ యాలకులు గుండ చేసేసుకుందాం. ఇదిగో వేయించుకొని వేగిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇలాగా ఇది ఇంకొకసారి వేయించుకుందాం. ఇదిగోండి బాగా వేగాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పక్కన ప్లేట్ పెట్టుకుని నెయ్యి రాసుకుంటాం. ఇది తయారైన తర్వాత ఈ ప్లేట్లో వేసుకుందుకి నెయ్యి రాసుకుంటాం. కంచానికి అంటుకోకుండా అంతా ఇలా నెయ్యి రాసుకుంటాం. ఇదిగోండి కొబ్బరి కూర బ్రౌన్ కలర్లోకి వచ్చేసాం. అప్పుడు ఇదిగో షుగరు వేసుకుందాం. అరకి ఎక్కువ, గ్లాస్కి తక్కువ 3 పావులు పంచదార వేసాను. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇదే గట్టిపడిపోయి పాకం వచ్చేసి గట్టిపడిపోతుంది. కొబ్బరి బర్ఫీలు ఇదిగోండి వాటర్ ఏం వేయకుండానే ఈ షుగర్ వేసాం కదా, దానికే తడి వచ్చేసి పాకం వస్తుంది. తర్వాత ఇదిగో యాలక పొడి వేస్తున్నాను. ఇందులోనే ఒక స్పూను నెయ్యి వేసాను. బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి కూడా బలమైన ఫుడ్ ఇది. జుట్టు అది పెరుగుతుంది, బలం ఉంటుంది, చక్కగా ఎనర్జీ ఫుడ్ ఇది. ఇలాగా చేసుకుంటా బాగుంటుంది. ఇదిగోండి బాగా దగ్గర పడుతుంది. ఇదిగోండి చూసారా చక్కగా దగ్గర పడిపోతాం. ఇలా కలుపుకొని దగ్గర పడతాం.
ఇదిగోండి రెడీ అయిపోయింది, బాగా అయిపోయింది. చూసారా, ఇదిగో ఇలా అంటుంటే ఉండలా వచ్చింది, పట్టుకు తిన్నా విరిగిపోదన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయాం. ఇప్పుడు ఇలా పెట్టుకుని కంచం ఇలా వేసేసుకోవాలి. వేసుకుని ఇదిగో ఇలా నొక్కితే ముక్కలు కట్ చేసుకునేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది, లేకపోతే మెత్తగా గుండగా ఉంటుంది. ఇది ముదపాకం వచ్చినట్టు బాగుంది చక్కగా. నెయ్యి కూడా వేసుకున్నాం. ఇదిగోండి ఇవి మనం వేయించుకున్నాం కదా, ఇలాగా కొంచెం నొక్కేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్ అన్నీ. చూసారా, నేతిలో వేగినవి అన్నీ ఇలా వేయించేసుకున్నాయి. చూసుకోండి, కొబ్బరి తింటే చాలా విటమిన్స్ ఉంటాయి చెప్తున్నారు కదా. చూడండి, స్వీటు పిల్లలు ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు. స్వీట్ కొబ్బరి బర్ఫీ